నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకర భగవత్పాదుల వారి జీవిత వైభవ విశేషాలను, అద్వైత సిద్ధాంత ప్రభావాన్ని మనం చెప్పుకుంటూ, శంకరుల వారిని సందర్శించినటువంటి రాజశేఖరుడు అనేటటువంటి రాజు యొక్క ఆ గ్రంథాలని ఆయన అగ్ని ప్రమాదంలో ఆయన కోల్పోతే మళ్ళీ శంకరుల వారు ధారణ చేసినటువంటి ఆ విషయాలను చెబితే అద్భుతంగా లేఖకుల ద్వారా ఆయన ఆ గ్రంథాలని మళ్ళీ సిద్ధం చేసినటువంటి ఆ సంఘటనను మనం చెప్పుకుంటూ, శంకరుల వారు లోగడ రాజు ఇచ్చినటువంటి కానుకల్ని ఎలా జనాలకు వితరణ చేశారనేటటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటూ, శంకరుల వారు కనకధారని అంటే బంగారు ఉసిరిబళ్ళ వర్షాన్ని కురిపించినటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ స్త్రీ యొక్క దానగుణం గురించి మనం చెప్పుకున్నాం గడిచినటువంటి భాగంలో. ఎందుకు దానం గురించి ఇంత గొప్పగా ప్రత్యేకించి నేను చెప్తున్నాను, అనేక గ్రంథాల్లో, శాస్త్రాల్లో, శృతుల్లో, స్మృతుల్లో దానం గురించి ఇంత గొప్పగా ఎందుకు చెప్పారు అంటే, దానం ఏదైతే మనం ఇస్తామో దాన్నే మనం పొందగలుగుతాం. అట్లాగే దానం ఇవ్వటం అంటే అందరి వల్ల అయ్యే పని కాదు. దాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞత అభ్యాసేన నలభ్యంతే చత్వార సహయాగుణా అంటారు పెద్దలు. దాతృత్వం దానం చేయడం, అట్లాగే ప్రియవక్తృత్వం అంటే ఎదుటివాడికి ప్రియంగా మాట్లాడటం. ఈ ప్రియంగా మాట్లాడటం అంటే ఇంకొక రహస్యం ఉన్నదండి ఇక్కడ. ఏదైనా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు మనం పెడగా చెప్పామనుకోండి, వాడికి అర్థం కాదు. ఉదాహరణకి మనం బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కొంతమంది కావాలని చెప్పి చేతులు బయట పెడుతూ ఉంటారు. అక్కడ తాటికాయంత అక్షరాలతో రాస్తారు చేతులు బయట పెట్టకూడదు అని. దీనికి మళ్ళీ ఒక్కొక్కడు అట్లా పక్కవాడు ఏమయ్యా చేతులు బయట పెట్టకూడదంటే వాడు లాజిక్ చెప్తాడు, ఏమండి డ్రైవర్ చేతులు బయట పెడుతున్నాడుగా, సిగ్నల్ చూపిస్తున్నాడుగా, ఆయన చేయి బయట పెట్టినప్పుడు నేనెందుకు పెట్టకూడదు అంటాడు. ఆయన చేతులు బయట పెట్టకపోతే ప్రమాదం, వీడు చేతులు బయట పెడితే ప్రమాదం. ఆ విషయాన్ని గ్రహించడు. ఈ చెప్పేవాడు కూడా సాత్వికంగా చెప్పడు, ఏమయ్యా చేతులు బయట పెట్టమాకు, కళ్ళు కనబడట్లేదా అంటాడు. ఆ మాట అనగానే వీడికి బాధేస్తుంది. నా చెయ్యి నా ఇష్టమే నేను పెట్టుకుంటాను అని సమాధానం చెబుతాడు. అదే అలా కాకుండా చిన్నగా కనుక ఏమయ్యా చెయ్యి బయట పెట్టకు అని కనుక నిదానంగా చెబితే ఇప్పుడు ఏదో పాపం పెద్ద ఆయన చెప్పాడుగా విందాంలే అనుకుంటాడు వాడు. అంటే ఆ ప్రజెంటేషన్, ఆ చెప్పేటటువంటి ఆ వాగ్ధోరణి, ఆ వాగ్వైఖరిలోనే ఆ సన్నివేశం అంతా కూడా మారిపోతుంది. అందుకే ప్రియవక్తృత్వం, ప్రియంగా మాట్లాడగలగాలి. పెద్దలు ఇంకో మాట కూడా చెబుతారు, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం. ఇక్కడ కొంతమంది చెబుతారు ఎప్పుడూ నిజమునే మాట్లాడాలి, ఇబ్బంది కలిగించేటటువంటి నిజాన్ని చెప్పకూడదు అంటారు. ఇక్కడ ఇబ్బంది కలిగించేటటువంటి నిజాన్ని చెప్పకూడదని కాదు దీని అర్థం. ప్రియం సత్యం అప్రియం, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం అంటే ఇష్టాన్ని కలిగించినటువంటి నిజాన్ని చెప్పొద్దని కాదు అక్కడ అర్థం. ఇబ్బందికరమైనటువంటి వాక్యాన్ని కూడా ప్రియమైనటువంటి ధోరణిలో ఎదుటివాడికి అర్థమయ్యేటటువంటి రీతిలో చక్కగా సున్నితంగా చెప్పాలన్నటువంటి ఆ విషయంగా అర్థంగా మనం గ్రహించాలి. అట్లాగే ప్రియవక్తృత్వం, ధీరత్వం అంటే వెంటనే ఏదో ఇంటి దగ్గర బయట మున్సిపల్ ట్యాప్ దగ్గర గొడవ జరుగుతుంటే వీడు కత్తులు తీసుకునో కర్రలు తీసుకునో బయలుదేరడం, అది కాదండి ధీరత్వం అంటే. అది కాదు ధైర్యం అంటే. ధీరత్వం అంటే ఏమిటి అంటే ఇంద్రియ నిగ్రహం. ఉదాహరణకి వాళ్ళ ఏకాదశి రోజు మనం ఉపవాసం ఉంటున్నాం అనుకుంటే, ఆ ఉపవాసం ఉండే రోజు మన ఎదురుగా కూర్చున్నటువంటి వ్యక్తి మనకు బాగా ప్రియమైనటువంటి గారెలో లేదా జిలేబీనో ఇంకేదో పదార్థాన్ని మన ముందుండి వాడు భుజిస్తూ ఉన్నప్పుడు, అయ్యో వాళ్ళ ఏకాదశి అయిపోయింది, నేను తినలేకపోతున్నాను, ఏమిటో ఈ బాధ అని మనస్సుని బలవంతంగా నిగ్రహించుకోవడం కాకుండా దాని మీద కోరిక కలగకపోవడం, ఆ వాసన వచ్చినప్పటికీ కూడా గారెలేగా రేపు ద్వాదశి రోజున తింటాను కదా, అయినా నేనొక్కడిని తింటాం ఏమిటి, ఈ రోజంతా ఉపవాసం ఉండి ద్వాదశి పాలనలో రేపు విష్ణుమూర్తికి చక్కగా నివేదన చేసిన తర్వాత గారెలు తింటాను, అవి ఇంకా మధురంగా ఉంటాయి అని అట్లా మనస్సుని నిగ్రహించుకోగలగాలి. దీన్ని ఏమంటారంటే ధీరత్వం అంటారు. ఇంకో లక్షణం ఏమిటంటే ఉచితజ్ఞత. ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా మాట్లాడకూడదో, ఏ వ్యక్తితో ఎలా సంభాషించాలో, ఏ కార్యక్రమాన్ని ఎలా నడిపించాలో, ఈ విచక్షణా జ్ఞానం ఏదైతే ఉన్నదో దీన్నే విచక్షణ, ఈ ఉచితజ్ఞత అని చెప్పనని అంటారు. ఇదే సమయస్ఫూర్తి అని కూడా
చెబుతూ ఉంటారు. అటువంటి సమయస్ఫూర్తి ఇవన్నీ కూడా అభ్యాసేన నలభ్యంతే. ఇవి సాధన చేస్తే వచ్చేవి కాదు. చత్వార సహజా గుణా, సహజంగా మనిషికి అలవడాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అట్లానే దానం చేయటం అంటే అందరికీ సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఎందుకంటే నదేవాంశో దదాద్యన్నం, నా రుద్రో రుద్రమర్చిషి, నా నృషి కురుతే కావ్యం, నా విష్ణు పృథివీపతి అని కూడా శాస్త్రం చెప్తుంది. అంటే భగవంతుడి యొక్క అంశ ఉంటేనే తప్ప ఎదుటివాడికి 4 మెతుకులు పెట్టాలనేటటువంటి భావన రాదట. అట్లాగే మరిన్ని విషయాలను అట్లాగే ఈ ఈ నదేవాంశో దదాద్యన్నం, నా రుద్రో రుద్రమర్చిషి అన్నటువంటి ఈ శ్లోకంలో ఉన్నటువంటి మరింత భావాన్ని కూడా విస్తారంగా రాబోయేటటువంటి భాగాల్లో మనం చెప్పుకుందాం. అప్పటిదాకా ధర్మచింతనతోనే మనం జీవనం చేద్దాం. శంకరుల వారి సాహిత్యంలో ఉన్నటువంటి రహస్యాల్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని మనం దైనందిన జీవితంలో చేద్దాం. శంకరుల వారు చెప్పినటువంటి స్తోత్రాలు పారాయణ చేసి భగవంతుడి యొక్క ఆ గమ్యాన్ని భగవంతుడిని చేరుకునేటటువంటి మార్గంలో ప్రయాణించేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ లలితా సహస్రరహస్యాలు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అమ్మవారి యొక్క నామాల్లో శ్రీ శాతోధర్యై నమః. ఆ తల్లి శాతోధరి. శాతోధరి అంటే అర్థం ఏమిటి? అనేకమైనటువంటి గుహలు, శతము అంటే సహస్రము, అంటే అనేకమైనటువంటి గుహలు కలిగినటువంటి హిమవంతునిక కుమార్తె శాతోధరి అన్నమాట. శాతోధరి అంటే ఒక కొండ గుహలు సంబంధించిన ఒక పర్వత పుత్రిక అని అర్థం అనమాట. పర్వత పుత్రిక అంటే ఎవరు? హిమవంతుడు. హిమవంతుడికి పుత్రికగా ఆ తల్లి లభించింది కాబట్టి ఆ తల్లి శాతోధరి అయిన మహా అని ఆ తల్లి పిలువబడుతూ ఉంది. తారకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు లోకకంటకుడుగా మారి దేవతల్ని, సమస్త లోకాలని వేధిస్తూ ఉన్నాడు, బాధిస్తూ ఉన్నాడట తారకాసురుడు. తారకాసురుడు యొక్క బాధని తట్టుకోలేకపోతున్నారు దేవతలు. మనకు సందేహం రావచ్చు, ఏంటంటే ఎప్పుడు రాక్షసులు దేవతలని బాధపడుతూ ఉంటారు, మరి దేవతలు రాక్షసులను ఏం చేయలేరా? దేవతలు బలవంతులా, రాక్షసులు బలవంతులా అంటే ఇద్దరూ బలవంతులే, ఇద్దరు బలహీనులే అని చెప్పుకోవాలి. కానీ పైపెచ్చు దేవతలకి భగవత్ అనుగ్రహం తోడై ఉంటుంది. అహంకార రహితంగా భగవంతుడిని వాళ్ళు ఆశ్రయిస్తారు కాబట్టి పైపెచ్చు వాళ్ళు ఉన్నతులు అని చెప్పుకోవాలి. అయితే మరి దేవతలు ఎందుకు రాక్షసుల చేత బాధింపబడుతూ ఉంటారంటే దేవతలు అప్పుడప్పుడు బలం క్షీణిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనిషిని కాపాడేది కండపుష్టియో ధనమో వెనకున్నటువంటి జనమో కాదు, ధర్మబలం పుణ్యబలం అనేది మనిషిని కాపాడుతూ ఉంటుంది అనమాట. కాబట్టి దేవతలు ఎప్పుడైతే ధర్మబలం క్షీణించిపోతుందో అప్పుడు బలహీనులు అయిపోతారు. వాళ్ళ బలహీనులు అయిపోగానే అప్పుడు రాక్షసులు వచ్చి దాడి చేస్తూ ఉంటారు, వీళ్ళు ఏడుస్తూ పారిపోతూ ఉంటారు అనమాట. ఇప్పుడు దేవతలకి ఏం జరిగింది? ధర్మ బలం అనేది నశించింది, ధర్మబలం క్షీణించింది. ఎందుకు ధర్మబలం క్షీణించింది దేవతల కంటే? దక్షుడు చేసినటువంటి యజ్ఞానికి హాజరవ్వడం వలన. గడిచిన భాగాలు చెప్పుకున్నాం కదా, దక్షుడు నిరీశ్వర యాగం చేశాడు, అంటే శివునికి ఆహ్వానం లేనటువంటి యాగం. కాబట్టి నిరీశ్వర యాగం అనేది అది ఒక పాపకృత్యం. పరమేశ్వరుడు లేకుండా చేసే యాగం అంటే ఇప్పుడు పూర్ణత్వం లేదు. పూర్ణత్వం ఒక యాగానికి ఎప్పుడు వస్తుందంటే పరమేశ్వరుడు వల్ల యాగానికి పూర్ణత్వం వస్తుంది. ఒక పూర్ణత్వం లేనటువంటి ఒక యాగానికి హాజరవ్వడం వలన దేవతల్లో ధర్మబలం అనేది క్షీణించింది, పుణ్యబలం క్షీణించింది, బలహీనులు అయిపోయారు. ఎప్పుడైతే దేవతలు బలహీనులు అయిపోయారో వెంటనే రాక్షసులు దాడి చేశారు. ఆ రాక్షస దాడిని తట్టుకోలేక దేవతలు బ్రహ్మను ఆశ్రయిస్తే అప్పుడు బ్రహ్మ మరి మీ అంతా తపస్సు చేయండి అయ్యా అంటే అప్పుడు దేవతలందరూ కూడా తపస్సు చేశారు. వాళ్ళతో పాటు హిమవంత మేన కూడా తపస్సు చేశారన్నమాట. దంపతులు కూడా తపస్సు చేస్తే అమ్మ ప్రత్యక్షమైంది. అయితే వీళ్ళందరూ కూడా మమ్మల్ని కాపాడు అని తపస్సు చేశారు. కానీ హిమవంత మేనకులు మాత్రం అమ్మవారే మాకు బిడ్డగా వస్తే ఎట్లా ఉంటుంది అని వాళ్ళు తపస్సు చేస్తున్నారట ఆ దంపతులు. అప్పుడు అమ్మ ప్రత్యక్షమై తప్పకుండా తారకాసుర సంహారం జరుగుతూ ఉంది, రాక్షస బారి నుండి ఈ లోకాలన్నింటినీ కూడా నేను కాపాడుతాను, తప్పకుండా నేను భూమిపైకి వస్తాను అని చెప్పి అమ్మ అనుగ్రహిస్తూ, ఎలా వస్తానయ్యా అంటే ఇక్కడ హిమవంతుడు మేనక వాళ్ళు నన్ను బిడ్డగా పుత్రికగా పొందాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆ తల్లి సర్వాంతర్యామి, ఎవరి మనసులో ఏం ఆలోచిస్తున్నారో కూడా ఆ తల్లికి తెలుసు. అంచేత వాళ్ళని అనుగ్రహించి వాళ్ళకి బిడ్డగా ఆవిర్భవిస్తాను అని తల్లి చెప్పడం జరిగిందనమాట. ఆ తర్వాత అనంతకాలంలోనే ఆ తల్లి అప్పుడు శాతోధరి అయింది. అంటే హిమవంతునికి కుమార్తెగా ఎప్పుడైతే లభించిందో అప్పుడు శాతోధరి అయింది. అంటే ఆయన పర్వతరాజు, అంటే ఆయన కొండని కాదు పర్వతాలకు అధిష్టాన దేవత అనమాట.
నదులకు, పర్వతాలకు, చెట్లకు అధిష్టాన దేవతలు ఉంటారు. అట్లా పర్వతాలకు అధిష్టాన దేవత హిమవంతుడు అనమాట. ఆ హిమవంతునికి పుత్రికగా లభించింది కాబట్టి ఆ తల్లి పార్వతీదేవి. కాబట్టి ఆ తల్లిని శేతోధరి అయిన మహా అన్నటువంటి నామంతో ఆ తల్లి ఆనాటి నుండి అట్లా పిలువబడింది అని ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ఆ తల్లి ఏ రోజు జన్మించింది అంటే ఆవిర్భవించింది అంటే దేవతల యొక్క ఆవిర్భావాలు మనం జననంగా చెప్పరాదు. ఎందుకంటే వాళ్ళు గర్భవాసం చేసి కారణం అంటే ఒక బద్ధ జీవులుగా వారు రారు. వాళ్ళకి ఏమీ బంధనం ఉండదు. వాళ్ళు కేవలం ఆవిర్భవిస్తారంటే లోక కళ్యాణం కోసం అంతే. వాళ్ళు ఈ యొక్క జనన మరణాలకు అతీతులు. అజాయమానో బహుదా విజాయతే అంటారన్నమాట. జనన మరణాలు లేనటువంటి తల్లి కాబట్టి ఆ తల్లి చైత్రశుద్ధ నవమి రోజు మృగశిర నక్షత్రం, చైత్రశుద్ధ నవమి మృగశిర నక్షత్రం రోజు ఆ పార్వతీదేవి యొక్క అమ్మవారి యొక్క అవతారం జరుగుతుందన్నమాట. చైత్రశుద్ధ నవమి పునర్వసు అయితే రాముని యొక్క జననం, కానీ చైత్రశుద్ధ నవమి మృగశిర నక్షత్రం రోజు ఆ తల్లి యొక్క ఆవిర్భావం అన్నమాట. జగన్మాత యొక్క ఆవిర్భావం. ఆ తల్లి పుట్టిన తర్వాత పెరిగి పెద్దదవుతుంది. అప్పుడు హిమవంతుడిని నాన్న అని పిలిచింది. నాన్న అని పిలవగానే హిమవంతుడు ఒక్కసారి చాలా పరవశించిపోయాడట. ఎందుకంటే చిన్న పిల్లవాళ్ళు అప్పుడే పుట్టి కొంచెం కొంచెం వాళ్ళు నోరు తెరవగానే అలా మాట పలుకుతున్నప్పుడు నాన్న అమ్మ అంటే ఆ మాట వినగానే ఎంతో పులకించిపోతారు తల్లిదండ్రులు. నన్ను నాన్న అని పిలిచాడు, నన్ను నాన్న అని పిలిచాడు. లేకపోతే తల్లి అంటుంది నన్ను అమ్మ అని పిలిచాడు, నన్ను అమ్మ అని పిలిచింది అని. కానీ ఇక్కడ హిమవంతుడు ఎంత సంతోషానికి లోనయ్యాడంటే జగజ్జనని నాకు నాన్న అని పిలిచింది. ఇందులో గొప్పతనం ఏముందండి అని మీకు అనిపించవచ్చు, కానీ గొప్పతనం ఉంది. ఎందుకని ప్రతి ఒక్కరు పిల్లల్ని కంటారు, ఆ పిల్లలు నాన్న అని పిలుస్తారు. కానీ సమస్త భువనభాండములకు తల్లి, సమస్త భువనభాండములకు తండ్రి అయినటువంటి ఆ తల్లి నాకు తండ్రి అని పిలిచింది. మనము ఆ తల్లిని త్వమేవ మాతా చ త్వమేవ పిత అంటాం, నువ్వే తల్లివి నువ్వే తండ్రివి అంటాం. కానీ ఆ తల్లి ఈవేళ నన్ను తల్లి అని నన్ను తండ్రి అని పిలిచిందే. ఇటువంటి మహద్భాగ్యం ప్రపంచంలో ఎవరికైనా దొరుకుతుందా? సనత్కుమారాది ఋషులకు, సప్త ఋషులకు, దేవతలకు కూడా లభించినటువంటి గొప్ప మహద్భాగ్యం నాకు ఈరోజు అమ్మ ప్రసాదించింది. అందరికీ అమ్మ అయినటువంటి ఆ అమ్మ, అందరికీ తండ్రి అయినటువంటి ఆ అమ్మ నాకు తండ్రి అని పిలిచింది. ఈ జన్మకి ఇది చాలు, నా జన్మ చరితార్థమైందని హిమవంతుడు పరవశించిపోతూ ఉంటాడనమాట. ఆ తర్వాత ఆ తల్లి పెరిగి పెద్దదైన తర్వాత నారదమునుల వారు ఏతించడం జరిగింది. నారదమునుల వారి దగ్గర ఆ తల్లి ఆశీర్వాదం కూడా తీసుకొని మరి యుక్త వయసు వచ్చిన తర్వాత ఈ తల్లికి ఎటువంటి భర్త లభిస్తాడు చెప్పవలసింది అని చెబితే అప్పుడు నారదమునుల వారు చాలా చక్కగా ఆమె యొక్క చేతిరేఖలు చూసి చెప్పడం జరుగుతుందన్నమాట. అది తదుపరి యొక్క నామంలో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్. దేవతలందరూ కూడా ఆ తల్లే. తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, గ్రామ దేవతల్ని విశేషంగా ఆరాధన చేస్తున్నారు. అందుకనే శుభం జరుగుతూ ఉంటుంది ముందుకు కూడా. గ్రామ దేవతల్ని మర్చిపోకూడదు ఎప్పటికీ కూడా. ఎక్కడ చూసినా కూడా కట్ట మైసమ్మ, గండి మైసమ్మ చాలా ఉన్నాయి కదా. పెద్దమ్మ ఎల్లమ్మ, పెద్దమ్మ దేవస్థానం, ఇవన్నీ గ్రామ దేవతలు. ఆ గ్రామ దేవతా స్వరూపిణిగా ఆ తల్లి ఉంది. ఆ తల్లి యొక్క కళాంశలే ఈ గ్రామ దేవతలు. అందరూ సమస్త స్త్రీలు కూడా ఆ తల్లిగానే చూడాలి. ఆత్మవత్ సర్వభూతాని అంటారు. ఇక్కడ దేవీవత్ సర్వభూతాని, అందరినీ అమ్మవారిలాగా దర్శనం చెయ్యి. యోషితామవమానేన ప్రకృతేశ్చ పరాభవ. ఎక్కడ స్త్రీలకి అవమానం జరుగుతుందో అక్కడ ప్రకృతికే అవమానం జరిగినట్టుగా తల్లి భావిస్తుంది. అందువల్ల సమస్త ప్రకృతిని అవమానించిన దోషం వస్తుంది. అందువల్ల ఎక్కడ ఆడవాళ్ళకి అవమానం జరగకూడదు. ఆడవాళ్ళందరూ కూడా ఆ తల్లి స్వరూపాలుగానే ఉన్నారు అని దేవి భాగవతంలో చెప్తున్నారు. యోషితామవమానేన ప్రకృతేశ్చ పరాభవ. ఇది రాసి పెట్టాలి అన్ని చోట్ల. ఎందుకంటే చూస్తున్నాం చాలా ఘోరమైన కృత్యాలు పెరిగిపోతున్నాయి లోకంలో. ఆడవాళ్ళని చాలా హీనంగా చూసే స్థితికి వచ్చేసాం. అది కర్మ మనది. ఆ స్థితి మంచిది కాదది. ఎందుకంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలకి పూజ అంటే కూర్చోబెట్టి పాద పూజ అని కాదు. వాళ్ళకిచ్చే స్థానం వాళ్ళకిచ్చి, వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి ఇవ్వాలి. తల్లులు కదా. తల్లి, అరే భవిష్యత్తులో రాబోయే తల్లి కనిపించట్లేదురా నీకు అని అడుగుతారు వ్యాసుల వారు. రెండిటిని మనకి ఇచ్చేది, రెండిటి స్వరూపము తానే కనుక ప్రకృతి శక్తి అయి ఉంది. పరబ్రహ్మ అయిన శ్రీకృష్ణుడు జగత్ సృష్టిని కావించాడు. శక్తి స్వరూపాలు విస్తరించాయి. మొట్టమొదటగా శ్రీకృష్ణుడే సరస్వతీ పూజను ఉపదేశించి పూజించాడు. ఆ సందర్భంలో సరస్వతీ కవచాన్ని ఉపదేశించాడు.
ఒకసారి యాజ్ఞవల్క్య మహర్షి గురు శాపం వల్ల వేదాలను మరిచిపోయి సూర్యానుగ్రహంతో శుచిగా సరస్వతీమాతను స్తుతించాడు. ఇక సరస్వతీ స్తోత్రాన్ని మనం చెప్పుకుందాము. అందరూ కూడా శ్రద్ధగా సరస్వతీ స్తోత్రాన్ని పారాయణ చేద్దాము. ఓం సరస్వత్యై నమః. ఓం సరస్వత్యై నమః. యాజ్ఞవల్క్యకృత సరస్వతీస్తవః. యాజ్ఞవల్క్య ఉవాచ కృపాం కురు జగన్మాతర్మామేవం హత తేజసం గురుశాపాత్ స్మృతిభ్రష్టం విద్యాహీనం చ దుఃఖితం జ్ఞానం దేహి స్మృతిం విద్యాం శక్తిం శిష్య ప్రబోధినీం గ్రంథకర్తృత్వ శక్తిం చ సుశిష్యం సుప్రతిష్ఠితం ప్రతిభాం సత్సభాయాం చ విచారక్షమతాం శుభాం లుప్తం సర్వం దైవయోగాన్ నవీభూతం పునః కురు యథాంకురం వస్మని చ కరోతి దేవతా పునః బ్రహ్మస్వరూపా పరమా జ్యోతిరూపా సనాతనీ సర్వవిద్యాధిదేవీయా తస్యై వాణ్యై నమో నమః. విసర్గబిందుమాత్రాసు యదధిష్ఠానమేవ చ తదధిష్ఠాత్రీ యా దేవీ తస్యై వాణ్యై నమో నమః. వ్యాఖ్యాస్వరూపా సా దేవీ వ్యాఖ్యాధిష్ఠాతృరూపిణీ యయా వినా ప్రసంఖ్యావాన్ సంఖ్యాం కర్తుం న శక్యతే కాలసంఖ్యాస్వరూపాయ తస్యై దేవ్యై నమో నమః. భ్రమసిద్ధాంతరూపాయ తస్యై దేవ్యై నమో నమః. స్మృతిశక్తి జ్ఞానశక్తి బుద్ధిశక్తి స్వరూపిణీ ప్రతిభాకల్పనాశక్తిర్యా చ తస్యై నమో నమః. సనత్కుమారో బ్రహ్మాణం జ్ఞానం పప్రచ్ఛయత్ర వై బభూవ మూకవత్సోऽపి సిద్ధాంతం కర్తుమక్షమః. తదా జగామ భగవానాత్మా శ్రీకృష్ణ ఈశ్వరః. ఉవాచ స చ తాం స్తౌహి వాణీమిష్టాం ప్రజాపతే స చ తుష్టావతాం బ్రహ్మా చాజ్ఞయా పరమాత్మనః. చకార తత్ప్రసాదేన తదా సిద్ధాంతముత్తమం యదాప్యనంతం పప్రచ్ఛ జ్ఞానమేకం వసుంధరా బభూవ మూకవత్సోऽపి సిద్ధాంతం కర్తుమక్షమః. తదా తాంచ స తుష్టావసంత్రస్తః కశ్యపాజ్ఞయా తతశ్చకార సిద్ధాంతం నిర్మలం భ్రమభంజనం. వ్యాసః పురాణసూత్రం చ పప్రచ్ఛ వాల్మీకిం యదా మౌనీభూతశ్చ సస్మారతామేవ జగదంబికాం. తదా చకార సిద్ధాంతం తద్వరేణ మునీశ్వరः. సంప్రాప్య నిర్మలం జ్ఞానం భ్రమాంధ్యధ్వంసదీపకం. పురాణసూత్రం శ్రుత్వా చ వ్యాసః కృష్ణకలోద్భవः. తాం శివాం వేద దధ్యౌ చ శతవర్షం చ పుష్కరే. తదా త్వత్తో వరం ప్రాప్య సత్కవీంద్రో బభూవః. తదా వేద విభాగం చ పురాణం చ చకార సః. యదా మహేంద్రః పప్రచ్ఛ తత్వజ్ఞానం సదాశివం. క్షణంతామేవ సంచింత్య తస్మై జ్ఞానం దదౌ విభుః. పప్రచ్ఛ శబ్దశాస్త్రం చ మహేంద్రశ్చ బృహస్పతిం. దివ్యవర్షశాస్త్రం చ సత్వాన్ దధ్యౌ చ పుష్కరే. తదా త్వత్తో వరం ప్రాప్య దివ్యవర్షసహస్రకం. ఉవాచ శబ్దశాస్త్రం చ తదర్థం చ సురేశ్వరం. అధ్యాపితాశ్చ ये शिष्यायैरधीतं मुनीश्वरैः. ते च तां परिसञ्चिन्त्य प्रवर्तन्ते सुरेश्वरीम्. त्वं संस्तुता पूजिता च मुनीन्द्रैर्मनुमानवैः. दैत्येन्द्रैश्च सुरैश्चापि ब्रह्म विष्णुशिवादिभिः. जडीभूतः सहस्रास्यः पञ्चवक्त्रश्चतुर्मुखः. यां स्तोतुं किमहं स्तौमि तामेकास्येन मानवः. इत्युक्त्वा याज्ञवल्क्यश्च भक्तिनम्रात्मकन्धरः. प्रणनाम निराहारो रुरोद च मुहुर्मुहुः. ज्योतिरूपा महामाया तेन दृष्टाप्युवाच तम्. सुकवीन्द्रो भवेत्युक्त्वा वैकुण्ठम् च जगामः. याज्ञवल्क्यकृतम् वाणी स्तोत्रमेतत्तु यः पठेत्. स कवीन्द्रो महावाग्मी बृहस्पति समो भवेत्. महामूर्खश्च दुर्बुद्धिर्वर्षमेकम् यदा पठेत्. स पण्डितश्च मेधावी सुकवीन्द्रो भवेद्ध्रुवम्. इति श्रीदेवी भागवते महापुराणे नवमस्कन्धे सरस्वतीस्तवनं नाम पञ्चमोऽध्यायः. सरस्वती कटाक्षसिद्धिरस्तु.
जय बोलो सरस्वती माता की जय